మూసీ డ్యామేజ్ కంట్రోల్ కోసం 350 కోట్లు. మూసీ కూల్చివేతలతో పెరుగుతున్న వ్యతిరేకత, పాజిటివిటీ పెంచేందుకు పెద్ద ఎత్తున ఖర్చు, భారీగా రిక్రూట్ చేసుకుంటున్నటువంటి సర్కారు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ తో వీడియోలు, ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతుగా పలు వీడియోలు. మరోవైపు అనధికారికంగా ఎక్స్లో వందలాది ఫేక్ అకౌంట్లు, గత 2 నెలల్లో పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన ఖాతాలు, ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్గా ట్వీట్స్, కన్సల్టెన్సీ కోసం మరో 166 కోట్లు విడుదల, పరారీలో ఉన్న కంపెనీని ఎంపిక చేసిన సర్కారు, ప్రభుత్వ ఎంపిక పైన దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు. మూసి కూల్చివేతలతో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు. బాధితుల ఆందోళనతో రేవంత్ సర్కార్ పైన తీవ్ర వ్యతిరేకత రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూసి ప్రక్షాళన పైన ప్రజల్లో పాజిటివిటీ పెంచేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాను నమ్ముకుంది. దాని ద్వారా ప్రజల్లో సానుకూలత పెంచాలన్న తాపత్రయంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కోసం ఓ కన్సల్టెన్సీని ఎంపిక చేసినటువంటి రేవంత్ సర్కార్ డిజిటల్ మీడియాకు కూడా భారీగా డబ్బులు ముఠజెప్తున్నట్టు తెలుస్తోంది. సో సోషల్ మీడియా వారియర్స్ కోసం పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తేందుకేమో పైసలు లేవు. నాకు 350 కోట్ల రూపాయలు పెట్టి ఈ మూసీ నది మీద డ్యామేజ్ అవుతుంది కదా, బాగా ఈ మూసీ నది మీద ప్రభుత్వం మొత్తము అబాస్పాలు అవుతా ఉంది కదా, డ్యామేజ్ అవుతా ఉంది కదా, దానికోసం ఖర్చు పెడుతుందంట 350 కోట్లు. ఓ కొడుక. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు, ఈ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ ఇన్స్టాలో కొన్ని రీల్ చేసుకుంటారు కమెడియన్ పీసులు. ఇంకా ఇంతకుముందుకు ఏబిఎన్లో పనిచేసిన ఒక కమెడియన్ పీస్ గారు కూడా ఆ ఇన్స్టాలో రీల్ చేసుకొని పెడతా ఉంటాడు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి వీళ్ళందరికీ పైసలు పంచడం కోసం యూట్యూబ్లోనేమో ఎట్లాగో వాళ్ళ ఆస్థాన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ ఛానళ్లకు డబ్బులు పంపించాలి. అట్లాగే డిజిటల్ మీడియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, తెలంగాణ డిజిటల్ అని. ఆ తెలంగాణ డిజిటల్ మీడియాకు కొంత ఇవ్వాలి. సో ఇట్లా మొత్తం దాదాపుగా అటు ఇటుగా 350 కోట్ల రూపాయలు వెచ్చించిరంట. 350 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా అయ్యేకి చేత కాదు, గిట్లా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసమేమో ఇన్ని పైసలు ఖర్చు పెడతారంట. ఇది ఎక్కడ దుర్మార్గమే? ఇది ప్రభుత్వమా లేకపోతే మీ ఇంట్లో సొమ్ము లెక్క ఎవరికి నచ్చింది వాడు చేసుకుంటూ పోతా ఉన్నాడా? నాకైతే ఏమి ఇది ప్రభుత్వం లెక్క, ఒక అడ్మినిస్ట్రేషన్ లెక్క ఏం కనపడతలేదు. ఎవరికి దోషింది ఆడు చేసుకుంటూ పోతా ఉన్నాడు, ఎవరికి నచ్చింది ఆడు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారేమో బయటకు వచ్చి పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 350 కోట్లంట, ₹1 ₹2 కాదు. చెయ్యి మీద పువ్వు ప్రేమ సర్కారు, రేవంత్ సర్కార్ పైన సైలెంట్ మోడ్లో రాష్ట్ర బీజేపీ నేతలు. ఒక్క ఏరేటి తప్ప నోరు మెదపని మిగతా నేతలు. రుణమాఫీ పైన ప్రధాని మోడీ సైతం విమర్శలు. తెలంగాణకు 2 కేంద్ర మంత్రులున్న మోడీ విమర్శలకు నోచుకోని ప్రచారం. జాతీయ అంశాలపైన అనర్గళంగా మాట్లాడే నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నోరెత్తరు. ఏకంగా రేవంత్ సర్కార్కు రఘునందన్ రావు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయన అయితే కంప్లీట్గా కాంగ్రెస్ ఎంపీ లెక్కనే ఉన్నాడు, కానీ బీజేపీ ఎంపీ లెక్క అయితే ఎక్కడ అనిపిస్తలేదు ఆయన మాట్లాడిన తరీకా చూస్తూ ఉంటే. ఓ లోకంలో నాకు మించిన మేధావి లేడు, నాకు మించిన వకీల్ లేడని ఫీల్ అవుతూ ఉంటాడు రఘునందన్ రావు. కానీ ఆయన మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఏది? చెయ్యి పార్టీకి. చరిత్రలోనే గతానికి భిన్నంగా పెరిగిన బలం అయినా ప్రజా సమస్యలపైన పోరాటానికి వెనకడుగు. ప్రభుత్వాన్ని టచ్ చేయకపోవడంతో ఆంతర్యం ఏంటి? ఇంతే, ఇలా ఏముంటుందిగా. ఇక కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే వీళ్ళకి ఎందుకో ఎక్కలేని భయం అవుతా ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందేమో, కేసీఆర్ మళ్ళీ పుంజుకుంటాడేమో అన్నటువంటి భయం. ఇద్దరు ఒకటే.